యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం. దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. చూడండి, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. ఈరోజు నీకు జన్మించినటువంటి బిడ్డలు దీవించబడుదురుగాక. నువ్వు కూడా ఆశీర్వదించాలి వాళ్ళని. ప్రభువే నీకు పుట్టిన బిడ్డలను దీవిస్తానంటే నువ్వు శపించకూడదు. నీ బిడ్డలు నువ్వు వాడు అలా అయిపోవాలి, వీడు ఇలా అయిపోవాలి, నన్ను తిట్టాడు, నన్ను కొట్టాడు, నా మాట వింటలేదు, అరే నువ్వు పాడైపోతావరా అని ఏ తల్లి ఏ తండ్రి అనకూడదు. మీరు కూడా తల్లిదండ్రులకు క్షమాపణ అడగాలి దేవుని దగ్గర. బిడ్డల గురించి ఆ క్షణికావేశంతో మీరు ఉద్రేకంతో ఏదైనా మాట్లాడుంటే వెనక్కి తీసుకోవాలి ఆ మాటని. ప్రభు క్యాన్సిల్ చేస్తున్నాను యేసు నామములో. అవి నా పిల్లల పట్ల నేను పలికిన శాపాలు, నా ఇంటి వారి పట్ల పలికిన శాపాలు ఏవీ నెరవేర్చబడకూడదు. దేవుని ఆశీర్వాదాలు నేను పలుకుతున్నాను. ఇప్పుడు ఆశీర్వాదాలే నా ఇంటి వారిలో నెరవేర్చబడును గాక. ఆమేన్.